హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహితి అవినాష్. లాస్ట్ వీడియోలో అయితే నేను విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి టెంపుల్, అదే దుర్గమ్మ టెంపుల్ అండి, ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి కృష్ణలో స్నానం చేసి దీపాలు పెట్టుకున్నాము. ఆ తర్వాత పిల్లలకైతే గుండు చేయించాము. ఆ తర్వాత దుర్గమ్మని దర్శించుకొని అక్కడి నుండి అయితే భద్రాచలం అయితే బయలుదేరాము. ఇప్పుడు మీరు చూసినది భద్రాచలంలో ఉన్నటువంటి గోదావరి నది అనమాట. సో చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. అది కూడా కార్తీక మాసంలో. చాలా అంటే చాలా హ్యాపీగా. జనాలు కూడా బాగానే ఉన్నారు, కార్తీక మాసం కదా, సో కొంచెం బాగానే ఉన్నారు జనాలు అయితే. ఇక్కడ మేము ఇంకా దీపాలు పెట్టుకుందాం స్నానం చేసి అనేసి రెడీ అయి ఉన్నాము. విజయవాడలో ఉన్న కృష్ణను వదిలేసాము ఆల్రెడీ. నెక్స్ట్ డే వచ్చేసి గోదావరిలో కూడా వదిలేస్తున్నాం అనమాట. ఈ ట్రిప్ అయితే సడన్గా ప్లాన్ చేసుకున్నాము, కానీ చాలా బాగా జరిగింది. ఫస్ట్ విజయవాడ వెళ్ళడం, కృష్ణలో స్నానం చేయడం, అక్కడ నుంచి గోదావరికి రావటం, అండ్ చాలా అంటే చాలా సూపర్గా జరిగిందండి. పిల్లలకైతే గుండ్లు అయిపోయాయి, విజయవాడలోనే చేయించాము ఇద్దరికి. గోదావరిలో స్నానం చేసేసుకొని దీపాలు పెట్టుకొని రామయ్య సీతమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము. రష్ కూడా చాలా బాగుందండి, ఎక్కువగా ఉన్నారు జనాలు, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా భద్రాచలంలో సీతమ్మ ధార, పర్ణశాల ఇవన్నీ ఉంటాయి కదా, కానీ అక్కడికి చాలాసార్లు వెళ్ళాము, అందుకే ఈసారి అయితే వెళ్ళట్లేదు. దాని ప్లేస్లో అయితే కిన్నెరసాని ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైల్ అనే గ్రామంలో ఉంది. కిన్నెరసాని ప్రాజెక్ట్ గురించి చాలా మందికి అయితే అవేర్నెస్ లేదు. చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా భద్రాచలం సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. లాస్ట్ టైం వెళ్ళామండి ఒకసారి భద్రాచలం వచ్చినప్పుడు, బట్ అప్పుడు క్లోజ్ అయిపోయింది. మేము 6 o'clock అలా వెళ్ళాము ఈవినింగ్, అప్పటికే క్లోజ్ అయిపోయింది. దీని టైమింగ్స్ ఓన్లీ 5 వరకే అంట. సో ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు, అటు సైడ్ వెళ్ళినప్పుడు వెళ్ళే వాళ్ళు అయితే టైమింగ్స్ బిఫోర్ 5 PM ముందే వెళ్ళిపోండి. సార్ 2 o'clock వెళ్ళాం కాబట్టి చూడగలిగాము. మీరు ఎప్పుడైనా కిన్నెరసాని ప్రాజెక్టు వెళ్ళారా అన్నది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే బోట్ ఫెసిలిటీ కూడా ఉంది. మేమైతే ఎక్కాము. మేము ఒక 6 members దాకా ఉన్నాము. 4 members కి 350 అలా ఉంది టికెట్ కాస్ట్. మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి, కానీ బ్యూటిఫుల్గా ఉంటుందండి. దాంట్లో నుండి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ మంకీస్ అయితే పక్క నుండే వెళ్తున్నాయి అన్నమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. చూసారా, ఇక్కడ మంకీస్ చాలా ఉన్నాయి అసలు. అలా వ్యూ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట. చాలా పెద్దగా ఉంది, కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండండి. ఖచ్చితంగా విజిట్ చేయండి ఈసారి వెళ్ళినప్పుడు. ఇక్కడ బోట్ ఎక్కాము. ఆర్యన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలు ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చుట్టూరా చూస్తే కొండ ప్రాంతం లాగా ఉంది. చూసారా, గేట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. అంత ఫ్లో లేదు, ఓకే పర్లేదు అన్నట్టున్నాయి అన్నమాట వాటర్. డెఫినెట్గా అండి, ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్, చాలా బాగుంటుంది. ఇదంతా మీరు చూస్తే బోట్ ఎక్కే ప్లేస్ అనమాట. బోట్లోకి వెళ్తున్నాము. సో బోట్లో నుండి కూడా చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆర్యనయ్య, అత్తయ్య, మావయ్య అండ్ నేను, మా హస్బెండ్, పిల్లలు ఇద్దరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు బోట్ ఎక్కి. ఫస్ట్ టైం అండి వాళ్ళను అలా బోట్లో ఎక్కించడం ఫస్ట్ టైం. నేను కూడా ఆ ప్లేస్లో ఎక్కడం ఫస్ట్ టైం అండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ మెమొరీ కూడా, పిల్లలు ఉన్నప్పుడు ఫస్ట్ టైం బోట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ అనమాట. చుట్టూ వ్యూ కూడా చాలా. అండ్ వీడియో చూసాక లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.